హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వేరే టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అదేంటిదంటే వర్డ్ప్రెస్ కన్నా ముందు మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటిదంటే హోస్టింగ్ స్పేస్, సబ్ డొమైన్ అండ్ డొమైన్. ఇవి మనం 3 గుర్తుపెట్టుకుంటే మనకు వెబ్సైట్స్ అనేది మనం ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో మనం దీని గురించి తెలుసుంటేనే మనం ఏదైనా వెబ్సైట్ కానీ మనం తయారు చేసుకోవడానికి మనకు అది యూస్ఫుల్ అవుతుంది. మనకు సింపుల్గా అర్థమవడానికి మీకు చెప్తాను. ఏంటిదంటే హోస్టింగ్ అంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తాం కదా. సో వెబ్సైట్ స్టార్ట్ చేసినవి అంటే ఫైల్స్ లేదా దానిలో ఉండే డేటా మొత్తం అవన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి మనం హోస్టింగ్ స్పేస్ అనేది మనకు అది యూజ్ అవుతుంది. హోస్టింగ్ స్పేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అది మనము హోస్టింగ్ స్పేస్ అని అంటారు. దాన్ని మనం హోస్టింగ్ స్పేస్ అనేది అంటారు. సో ఇంకోటి సబ్ డొమైన్ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇది సబ్ హోస్టింగ్ స్పేస్. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు అర్థం కావడానికి. హోస్టింగ్ స్పేస్ అంటే వెబ్సైట్స్ని మనం తయారు చేస్తాం కదా. సో తయారు చేసిన వెబ్సైట్స్ని దానిలో ఉండే ఫైల్స్ అండ్ డేటా, సో అవన్నీ మనం దాన్ని స్టోర్ చేయడానికి మనము హోస్టింగ్ స్పేస్ అని మనం అంటాం. హోస్టింగ్ స్పేస్ అని అంటారు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకో సెకండ్ది సబ్ డొమైన్ అని అంటారు. సబ్ డొమైన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా మనం వెబ్సైట్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు సపరేట్గా మనం ఏదైనా పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు టు క్రియేట్ సంథింగ్ స్పెషల్ సెక్షన్ లైక్ ఇప్పుడు ఒక బ్లాగ్ example.com అని ఉంటుంది. ఇంకోటేమో మనము షాప్ example.com అని ఉంటుంది. బ్లాగ్ కంటెంట్ blog.com అండ్ మనం షాప్ elementor.com అని పెడతాం, example.com అని పెడతాం. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇల్లు తీసుకున్న తర్వాత మనం ఒక్కొక్క సెక్షన్స్ అనేది పెడతాం. ఒక్కొక్క సెక్షన్ అంటే ఏంటిది, హాల్, బెడ్రూమ్, కిచెన్ అని ఉంటుంది. సో మనకు వెబ్సైట్లో కూడా కొన్ని మనకు ఇట్లా బ్లాగ్, షాపు, ఇంకోటి ఏమైనా మనకి వేరే ఏమైనా ఉంటే మనకు వెబ్సైట్స్లో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో దానికి మనం సపరేట్గా నేమ్ పెడతాం. ఇప్పుడు బ్లాగ్ example.com అని పెట్టాం. సో ఇప్పుడు ఇంకోటి షాప్ example.com అని మనం పెట్టాం. సో ఇట్లా మనకు సబ్ డొమైన్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకోటి డొమైన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు